హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రావణ్ రావణ్ ఇతని గురించి మనం చెప్పుకోవాలంటే అగ్రెసివ్గా యూట్యూబర్గా తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. పైగా అతను కొంచెం హద్దులు దాటి మాట్లాడిన మాటలు అయితే వాస్తవం. ఇప్పటి వరకు యూట్యూబర్స్లో ఎవరిపైన దేశవ్యాప్తంగా కూడా ఎప్పుడు ఉపా చట్టం అనేది పెట్టలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం రావణ్ అనే వ్యక్తి పైన ఉపా చట్టం పెట్టడం జరిగింది. అండ్ దీంట్లో అసలు విషయం కనుక మీరు గమనించినట్లయితే ఈ ఉపా చట్టం పరిధిలోకి దేశద్రోహం కింద కూడా వస్తుంది. ఈ దేశద్రోహం కింద మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతాం, ప్రాంతీయాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతాం, తీవ్రవాదులతో సంబంధాలు కలిగి ఉండటం, అదేవిధంగా నక్సల్స్తో కాంటాక్ట్లో ఉండటం, ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి, ఎవరు తినక బ్యాకప్, ఇటువంటి చాలా విషయాలు కూలంకషంగా సమీక్షించి ఇతను ఈ ఉపా చట్టం పెట్టడానికి అర్హుడు అనే విధంగా ఊహించి పెట్టిందే ఈ ఉపా చట్టం. గతంలో అతని పైన ఈ ఉపా చట్టానికి రావడానికి ముందు ఆయన పైన కేసులు ఉన్నాయి. ఆయన పైన పిఠాపురంలో కేసు ఉంది, ఆ తర్వాత నక్కపల్లిలో కేసు ఉంది, ఆ తర్వాత మచిలీపట్నంలో కేసు ఉంది. వీటన్నిటిలో బెయిల్ వరుసగా వస్తూనే ఒక్కసారిగా ఆయన పైన ఉపా చట్టం ప్రయోగించడం జరిగింది. తర్వాత తను జైలుకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 3 నెలలు బయటకు రావట్లేదు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ ఉపా చట్టం కింద ఉన్నటువంటి కేసుని ఎన్ఐఏకి అప్పగించడం జరిగింది. ఎన్ఐఏకి ఎందుకు అప్పగిస్తున్నారు? ఈ ఉపా చట్టం కింద ఎన్ఐఏకి ఏంటి సంబంధం అంటే, ఈయన నాకు తెలిసి ఇంటర్నేషనల్ క్రిమినల్ రేంజ్కి వెళ్ళిపోయాడు. అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వచ్చేసి ఈ కేసును చూస్తున్నాయంటే ఒకసారి దీని వెనక తీవ్రత ఏ విధంగా ఉందో, దీని వెనక శక్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనంది. అయితే గతంలో ఈయన వెనక కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారా అనే విధంగా తిన వీడియోస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే తిన వెనక వైసీపీ నాయకులు ఉమామహేశ్వర నాయుడు అనే వ్యక్తి ఉన్నారు. ఆ తర్వాత తన సోదరులు కూడా దీని వెనక ఉన్నారు అంటూ మాట్లాడేది. ఇంద్రసేన్ రెడ్డి కూడా పాత్ర కూడా ఉంది అని చెప్తూ ఉన్నారు. అయితే తినతో కూడా సహచరంగా కొన్ని వీడియోస్లో పాల్గొంటున్న అమ్మాయి గమన అనే అమ్మాయి కూడా ఉంది. తను బెంగళూరు నుంచి ఒక ఐటీ జాబ్ వదిలేసి వచ్చి రావణ్తో కలిసి వీడియోలు చేస్తున్నారు. తను సీఈఓగా ఉన్నారు ఈ ఏదైతే ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్కి. ఇప్పుడు ఈ కేసుని ఎన్ఐఏకి ఇవ్వడం వల్ల ఇప్పటికే 3 నెలల నుంచి బెయిల్ రాక కొట్టుకుంటున్నటువంటి రావణ్కి ఎప్పుడైతే ఈ కేసుని కేంద్ర హోంశాఖ పరిధిలోకి తీసుకెళ్లారో, అంటే స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోతుందో అప్పుడు ఈ కేసు యొక్క పరిధి పెరుగుతుంది, బెయిల్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి, ఎక్కువ కాలం జైల్లో ఉండే అవకాశం ఉంది. అయితే విజయవాడ 2వ అదనపు జడ్జికి ఇది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఎన్ఐఏ కింద. ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు వస్తారు, దీన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అసలు దీనంటికన్నా ముందు ఒక కీలక పరిణామం జరిగింది. పోలీసులు ఈయన్ని కస్టడీకి అడిగారు. ఫస్ట్లో కస్టడీకి అడిగి పిటిషన్ పెట్టి మళ్ళీ మా కస్టడీకి వద్దని వాళ్ళే పిటిషన్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళకి ముందే తెలుసు దీంట్లో ఎన్ఐఏని ఇన్వాల్వ్ చేయాలి, లోకల్గా పోలీసులకి కస్టడీకి ఇస్తే అక్కడ ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏదో రాసుకుంటారు, అక్కడితో ఆ కథ క్లోజ్ అయిపోతుంది. దానికి బెయిల్ వస్తుందా రాదా, దానికి శిక్ష పడుతుందా లేదంటే దానికి ఎంతకాలం ఉండాలి జైల్లో అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు ఉమర్ ఖలీద్ అనే వ్యక్తి ఒక తీవ్రవాదిగానే ముద్ర వేసి అతన్ని కూడా జైల్లో పెట్టారు. అతనికి కూడా ఇప్పుడు 6 సంవత్సరాలు దాటిపోయి 7వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పటివరకు ఉపా చట్టం కింద ఆయన అరెస్ట్ చేశారు, తనకి మాత్రం ఇప్పటివరకు బెయిల్ రాలా. అదేవిధంగా రావణ్ ఎప్పుడైతే ఏలూరు సభలో ఆయన తిడతం మొదలుపెట్టాడో పవన్ కళ్యాణ్, ఆ కోణంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీని వెనక కొంతమంది అంటూ ఉంటారు ఇతను అంత వైసీపీకి ఫేవర్గా చేశాడు అంటాడు. కానీ ఆయన వీడియోస్లో ఎప్పుడు మీరు గమనించినా కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఎప్పుడు ఒక మాట అన్నట్టుగా ఎక్కడా ఉండవు. ఎందుకు అలా ఉండవు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. చాలాసార్లు గమనించండి, చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని ఎప్పుడూ ఏమనలేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు కేసు పెడితేనే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేసు పెడితేనే ఆయన ఇప్పుడు జైల్లోకి వెళ్తాం జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యారా లేదంటే దేవీ దేవతలను అదేవిధంగా సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ చిన్న భూత పదం వాడే విధంగా మాట్లాడటం జరిగింది. చాలా తప్పుగా వాడాడు పదప్రయోగం. అక్కడ సంథింగ్ అలా మనం అనకూడదు, అది అలా వాడాడు. ఇలా ఇది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ అయిందో దీంట్లో కంప్లీట్గా
కేంద్ర బలగాలు, కేంద్రానికి సంబంధించిన వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారు. దీనికి ఈయన నక్సల్స్తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ఫోన్లో ఆ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందని కూడా అంటూ ఉన్నారు. దాంతోపాటు దీనికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో దాన్ని కూడా క్లియర్గా తెలుసుకోవాలని చూస్తున్నారు. ఓవరాల్గా ఇప్పట్లో అయితే రావణ్ బయటకు వచ్చే అవకాశం లేదనేది స్పష్టమవుతుంది. ఇది కక్షపూరితంగా పెట్టిన కేసు అయినప్పటికీ కూడా ఏమీ చేయలేకపోతున్నారు. వైసీపీ వైపు నుంచి తనకి నిజంగా పొన్నవోలు సుధాకర్ గారు కేసు వాదిస్తున్నా సక్సెస్ఫుల్గా మాత్రం ఫెయిల్ అవుతూనే వస్తున్నారు. అది ఎందుకనేది అర్థం కావట్లేదు. గతంలో పొన్నవోలు సుధాకర్ గారు అంటే ఒక పేరు ఉండేది, ఏదో సాధిస్తారనుకునేవారు. కానీ ఈ రావణ్ కేసులోనే కాదు, కొన్ని కేసుల్లో కూడా పొన్నవోలు గారు గట్టిగా నిలబడతలేదని బయట చెప్తున్నప్పటికీ ఇది ఉపా చట్టం కింద ఉంది, దట్టు పరిధులు దాటి వెళ్తూ ఉంది. త్వరగా ఉపా చట్టం పెడితే బెయిల్ రాదనే వాస్తవం తెలిసిన వాళ్ళు ఎవరు పొన్నవోలు గారిని అయితే తప్పుపట్టరు అనుకుంటున్నారు. కానీ రావణ్ లైఫ్ ఇలా అని మీసాలు తిప్పి ఏదేదో మాట్లాడి చివరికి జైలుకి అంకితం అయిపోతుంటో చాలా బాధాకరం. ఇది యూట్యూబర్స్ అందరూ కూడా ఒక వార్నింగ్ బెల్ అంటది. ఈ వార్నింగ్ బెల్లు మన జీవితాల్లో చాలామంది కేర్ఫుల్గా అడుగులేయడానికి ఉపయోగపడాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అన్నారని మనం, అంటే పవన్ కళ్యాణ్ తిట్టాడని ఏం తిడితే ఈయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. పవన్ కళ్యాణ్ ఏమంటే హ్యాపీగా బయటకు తిరుగుతున్నాడు కదా. అది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి. బట్ ఇక్కడ కేసు కంప్లీట్గా దేశద్రోహం కిందకి వచ్చేస్తుంది కాబట్టి ఎవరు ఏం చేయలేరు. గట్టి పగడ్బందీ ప్లాన్తో స్కెచ్తో మనోడిని స్క్రూ అప్ చేసేసారు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి.